वारंगल जिला रेहड़ी पटरी वालों ने मंत्री कोंडा सुरेखा से अपील की है कि वारंगल शहर में बन रहे नए बस स्टेशन के क्षेत्र में उनकी सुरक्षा के लिए लैगून का निर्माण किया जाए, क्योंकि उनके दादा और पिता पिछले दशकों से यही व्यवसाय करके अपना जीवन यापन कर रहे हैं। वारंगल शहर में सड़कों पर छोटे व्यवसाय चलाने वाले लोगों के लिए कोई सुरक्षा नहीं है। छोटे व्यवसायियों ने कहा है कि उन्होंने सड़कों पर डर के कारण छोटे व्यवसाय करना जारी रखा। पुलिस उन्हें धमकाती है और चिंता पैदा करती है। उन्होंने मंत्री कोंडा सुरेखा से सरकार की मदद करने की अपील कर रहे हैं। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। मोहम्मद आरिफ वरंगल स्टेशन रोड दाराम షాప్ వచ్చేసి మన స్టేషన్ పక్కకు ఉంటుంది బ్యాగ్ల దుకాణం. పాతకాలం నుంచి మేము ఇక్కడ రోడ్ మీద బేరం చేసుకుంటూ వస్తున్నాం. మా తాత బేరం చేసి తర్వాత మా తాతల తర్వాత మా నాన్న తర్వాత నేను ఇప్పటివరకు రోడ్ పక్కకున్న అడ్డాల మీదనే బతికినాం. ఇప్పటివరకు మాకు ఎలాంటిది పర్మనెంట్ అడ్డా అనేది ఇప్పటివరకు లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా శిల్వాపరస్తుల గురించి పట్టించుకోలేదు. హామీలు ఇచ్చిళ్ళు, అది చేస్తాం ఇది చేస్తాం, మలిగలు కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం అని చెప్పింది కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా కట్టియలేదు. వచ్చిన ప్రభుత్వమైనా సురేఖ గారు మంత్రి అయింది, వాళ్ళైనా కొంచెం పట్టించుకుంటే ఆ బతుకులు ఇంకా సరిగా పోతాయని చెప్పి భావిస్తున్నాను. చాలా రోడ్డు ఎక్కించిన గాంధీ మాకు ఏం బతుకులు తరుపుతారు మమ్మల్ని కాపీ పోల్సి వచ్చి కొట్టారు. వాళ్ళు దాకా సేవ తర్వాత అందించినాం ఆదిస్తాను 4 వేల విజయంగా 10 రూపాయలు వస్తలే మాకు. మా ఆడ బతుకులు అయిపోతున్నాయి రోడ్డు మీద. మాకు ఇప్పుడు నా పేరు ఫలానా. నా పేరు దేవేంద్ర. నేను పూల వ్యాపారం చేసుకుని ఉంటాను. భర్త లేడయ్యా, నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు ఉండడానికి ప్లేస్ లేదు. వ్యాపారం చేసుకోవడానికి పువ్వులు తెచ్చుకున్నా కూడా ఎన్నోసార్లు ఎండు కొడుతుంటే కూడా పడేసుకున్న రోజు ఉంది. మాకు ఒక పర్మనెంట్ అడ్డ చూపించమని మిమ్మల్ని వేడుకుంటాను. మా గవర్నమెంట్ నుండి ఒక స్థలం కావాలి నా కొరకు. మీరు ఆదుకుంటేనే నాకు కూడా మేలు చేసినట్టుగా అనిపిస్తుంది కదా. ఆలోచనలు మాకు కూడా పుడతాయ్యా. మీకు నమస్కారం. సంవత్సరాలు అవుతుంది. మామూలుగా అమ్మని చెప్పిండు. ఇంకా వాళ్ళకి వీళ్ళకి పిచ్చే ఉండాలి. మనకు దారి ఉంచండి, అడ్డ ఉంచండి. మా ఆయన చనిపోయాడు. ఎప్పుడు ఎవరు బెదిరించేదో తెలియదు. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి నాకు ఇంత జాగా చూపెట్టలే అట్టలేదు. నాకు ఈ కిలో అమ్ముకుంటేనే ఒక కిలో బియ్యం తెచ్చి పెట్టుకోవాలి. మా ఆయన చచ్చిపోయి ఇప్పుడు 35 సంవత్సరాలు. జాబులు లేవు, ఎట్లా బతకాలి సమాజం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మీకు ఏం ఉపాధి చూపిస్తలేదు. పర్మనెంట్గా ఏదైనా చూపిస్తే బాగుంటుందని ఈ గవర్నమెంట్ పేరెంట్